రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ మొదలైంది. సీఎం కేసీఆర్ మినహా 97 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులంతా కూడా అసెంబ్లీలోని టీఆర్ఎస్ పార్టీ ఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు. శాసన మండలి ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ హాల్లో మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి ఉన్న 98 మంది శాసనసభ్యులు అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. పార్టీ నిర్దేశించిన ప్రకారం ముగ్గురు అభ్యర్థులకు 20 ఓట్లు, ఇద్దరు అభ్యర్థులకు 19 ఓట్లు కేటాయించిన విధంగానే ఓటింగ్ మొత్తం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ పోలింగ్లో అంటే 98 ఓట్లు లెక్కించేందుకు దాదాపు అరగంట లోపే ఈ సమయం పూర్తవుతుందంటే లెక్కింపు పూర్తవుతుందని తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక ప్రక్రియ పూర్తి కావడంతోనే వీరి విజయం సాధించినట్లు ప్రకటించడం లాంఛనమే అవుతుందని చెప్పుకోవచ్చు. మరో గంట వ్యవధిలో ఇందుకు సంబంధించిన పూర్తి అధికారిక ప్రక్రియ కూడా పూర్తి కానుంది. 5:30-5:45 నిమిషాల వరకు ఈ పోలింగ్తో పాటు అధికారికంగా ఎన్నికల అంటే 5గురు శాసన మండలికి ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ తరఫున పరిశీలించినట్లయితే ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న మహమూద్ అలీ తో పాటు షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఏగే మల్లేశంలు టీఆర్ఎస్ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ఎంఐఎం పార్టీ తరపు నుంచి చూసుకుంటే మీర్జా రియాజుల్ హసన్ ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. వీరంతా ఎన్నిక లాంఛనమే అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇది నామమాత్రంగానే ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ బాటలోనే టీడీపీ నడిచింది. బీజేపీ శాసనసభ్యుడు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ మొత్తం ప్రక్రియ ఏకపక్షంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల శాసన మండలి ఎన్నికలకు ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీ 5 స్థానాలను విజయం సాధిస్తామని, 5 స్థానాలు తమ కోటాలోనే ఉంటాయన్న ఒక అభిప్రాయాన్ని చెప్తూ వచ్చింది. అదే ఈరోజు ఎన్నికల ఫలితాల అనంతరం కూడా అదే రుజువు అవుతుందని మనం చెప్పుకోవచ్చు. 5గురు శాసన మండలి సభ్యుల ఎన్నిక ప్రకటన ఇక లాంఛనమే అని మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.